మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక గదిలో అపూర్వ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర రెడీ అవుతూ ఉంటుంది. అప్పుడే భూమి అక్కడికి వస్తుంది. ఏంటి ఇచ్చిన గది సరిపోలేదా? ఇల్లంతా ఇలా కలిగి తిరుగుతున్నావు, ఒక చోట పడి ఉండక అని అపూర్వ అంటూ ఉంటుంది. ఈ మాట మా అమ్మ తన కడుపులో నేను పడకముందే నిన్ను అడిగి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చుంటేదే కాదు, నువ్వు ఈ ఇంట్లో పని దానిలా సర్వెంట్ క్వార్టర్స్లో పడుకునేదానివి అని భూమి చెప్తూ ఉంటుంది. ఎంత పొగరే నీకు, పొగరు మాటలు మాట్లాడుతున్నావు అని అపూర్వ అంటూ ఉంటుంది. పొగరున్న వారితో పొగరుగాను, ప్రేమ ఉన్న వాళ్ళతో ప్రేమగాను మాట్లాడాలి. అది యూనివర్సల్ రూల్. ఈ ఇంట్లో పని మనిషిలా పడి ఉండాల్సిన నీకే అంత పొగరు ఉంటే ఈ ఇంట్లో మహారాణిలా ఉండాల్సిన నాకు ఇంకెంత ఉండాలి అని భూమి చెప్తూ ఉంటుంది. అపూర్వ నవ్వుతూ, సరే నువ్వు కాసేపు మహారాణివే అనుకుందాం. ఇప్పుడు తను జైలుకి వెళ్ళకుండా తన కాపాడడం కోసమే భూమి ఇలా ప్రాణత్యాగం చేసింది అని అనుకుంటూ ఉన్నాడు. నా ప్రాణాల కోసం నా కూతురు ఏమైనా చేస్తుందని అనుకుంటూ ఉన్నాడు కదా మా బావ. మరి ఇప్పుడు నువ్వే తన సొంత కూతురు అని తెలిస్తే ఇప్పుడు ఇంత నెత్తికెక్కించుకుంటుండే ఇంకెంత నెత్తికెక్కించుకుంటాడు? అయితే సొంత కూతురు అని చెప్పి ఇంటికి మహారాణి అయిపోవచ్చు కదా అని అపూర్వ చెప్తుంది. ఏ ఆధారము లేదనే కదా నువ్వు ఇలా ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నావు అని భూమి అంటూ ఉంటుంది. DNA టెస్ట్ కంటే బలమైన ఆధారం ఇంకేముంటుంది? ఒక DNA టెస్ట్ చేయించుకొని నిరూపించుకోవచ్చు కదా అని అపూర్వ చెప్తూ ఉంటుంది. ఆ DNA టెస్ట్ మార్చేసి నేను ఈ ఇంటిలో ఉన్న ఆస్తిని కొట్టేయడానికి ఈ ఇంటికి వచ్చానని నమ్మిద్దామనే కదా నువ్వు ఇలా ప్లాన్ చేసావు అని చెప్తూ ఉంటుంది. చూడు మమ్మీ, నీ నక్క తెలివితేటలతో మా అమ్మని నమ్మించావేమో కానీ నన్నైతే నమ్మించలేవు అని భూమి చెప్తుంది. మరి నువ్వు మా బావ కూతురువని ఎలా నిరూపించుకుంటావు అని అపూర్వ చెప్తూ ఉంటుంది. నీతోనే చెప్పిస్తాను, నీ నోటితో నువ్వే చెప్తే నీ కన్ను నువ్వే పొడుచుకున్నట్టు కదా అని భూమి చెప్తుంది. అప్పుడు అపూర్వ బాగా నవ్వుతూ ఉంటుంది. నేనెందుకు నవ్వుతాను? నాతో ఎవరు చెప్పించగలరు? బుల్లెట్ నీకు గుండెల మీద తగిలిందా లేక మెదడులో తగిలిందా అని టచ్ చేసి మరీ అపూర్వ అడుగుతూ ఉంటుంది. ఎక్కడ దిగిందో త్వరలో నీకు కూడా అర్థమవుతుంది. నీ నోటితోనే నాన్నకి నిజం చెప్పించిన తర్వాత బుల్లెట్ నీకు కూడా ఎక్కడో తగులుతుంది అని భూమి చెప్పి అక్కడి నుంచి చెప్పి వచ్చేస్తుంది. ఇక్కడ అప్పుడే శరత్చంద్ర అక్కడికి వస్తాడు. ఏమ్మా గదంతా బాగానే ఉందా? రాత్రి బాగా నిద్ర పట్టిందా అని అడుగుతూ ఉంటాడు. రాత్రి బాగా నిద్ర పట్టింది అంకుల్, ఇప్పుడు బాగానే ఉంది అని భూమి అంటుంది. అంకుల్ మీతో ఒక విషయం చెప్పాలి అని భూమి అంటూ ఉంటుంది. ఏంటో చెప్పమ్మా అని శరత్చంద్ర అంటాడు. ఏమీ లేదు అంకుల్, నేను ఒకసారి శారద ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళి రావాలి అని భూమి అంటుంది. ఇక శరత్చంద్ర అయితే కోపంగా ముఖం తిప్పేసుకుంటాడు. నాకు తెలుసు అంకుల్, మీకు వాళ్ళ పేరెత్తితేనే కోపం వస్తుందని అని భూమి చెప్తూ ఉంటుంది. అంత బాగుందన్న క్షణంలో ఇలా మాట్లాడి కోపం తెప్పిస్తే ఎలా భూమి అని శరత్చంద్ర అంటాడు. అపూర్వ అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. మీ కోపాన్ని నేను అర్థం చేసుకోగలను అంకుల్, కానీ మీరు నా పరిస్థితి కూడా అర్థం చేసుకోవాలి కదా. ఎవరు ఈ ఊర్లో తెలియని రోజుల్లో నేను వాళ్ళ ఇంట్లోనే ఆశ్రయం తీసుకున్నాను. వాళ్ళే కనుక లేకపోయి ఉంటే ఈరోజు నా పరిస్థితి ఏమై ఉండేదో. అలాంటి వాళ్ళ ఇంటికి ఒక్కసారి వెళ్ళి రావాలనుకోరు, నేను చూసి మాట్లాడాలి అనుకోరు, అర్థం చేసుకోండి అని భూమి అంటుంది. అప్పుడే శరత్చంద్ర, చూడు నేను చాలా ఎక్కువగా నీపై ప్రేమ పెంచుకోవడం వల్ల కోపంగా అరవలేకపోతున్నాను, ఇంకేమీ కూడా చెప్పలేకపోతున్నాను, సరే వెళ్ళిరా అని శరత్చంద్ర అంటాడు. ఇక భూమి అయితే సంతోషంగా ఉంటుంది. చాలా థ్యాంక్స్ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్ అని ఇక గుమ్మం వరకు భూమి వెళ్తూ ఉంటుంది. భూమి అని శరత్చంద్ర పిలవడంతో భూమి ఆగిపోతుంది. భూమి ఆ ఇంటికి వెళ్ళాక తిరిగి ఈ ఇంటికి రాకు, ఎప్పటికీ తిరిగి రాకు అని శరత్చంద్ర అంటాడు. భూమి అయితే షాక్ అయి అలాగే చూస్తూ ఉంటుంది. అపూర్వ అయితే బాగా సంతోషంగా ఉంటుంది. భారతంలో కర్ణుడికి కౌరవంలో ఆశ్రయం ఇచ్చాడని చివరికి వాళ్ళ సొంత రక్తం అని తెలిసినా కూడా పాండవులతో యుద్ధం చేశాడే కానీ కౌరవులకి ఆశ్రయం ఇచ్చినందుకు సొంత రక్తంతో యుద్ధం చేసిన కర్ణుడికి చివరికి భారతంలో మంచి పేరే వచ్చింది. నువ్వు ఆ ఇంటికి వెళ్ళినా కూడా కర్ణుడిలా మంచి పేరు తెచ్చుకోవాలని నేను కోరుకుంటాను. నువ్వు ఉంటే ఈ ఇంట్లో అన్నా ఉండాలి, లేకపోతే ఆ ఇంట్లో అన్నా ఉండాలి, ఏదో ఒకచోట మాత్రమే ఉండాలి. ఆశ్రయం ఇచ్చిన ఆ ఇంట్లో అన్నా ఉండు, లేకపోతే ప్రేమను పంచిన ఈ ఇంట్లో అన్నా ఉండు. మా రెండు కుటుంబాలకి జరిగే యుద్ధంలో ఎవరు గెలిచినా పర్వాలేదు, నువ్వు కర్ణుడిలా మంచి పేరు తెచ్చుకుంటే చాలు, నీ ఇష్టం అని శరత్చంద్ర అయితే
కుంట బద్దలు కొట్టినట్టు చెప్పేస్తాడు. ఇక భూమి అయితే బాగా బాధపడుతూ ఉంటుంది. అపూర్వ అయితే సంతోషంగా చూస్తూ ఉంటుంది. ఇక గోరింటాకు పిన్ని అపూర్వ స్విమ్మింగ్ పూల్ దగ్గర మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఆ శరత్చంద్ర మనసు మార్చుకోలేదు. ఆస్తి నక్షత్ర పేరు మీద రాయడానికి పోస్ట్ పోన్ చేశాడు. అయితే ఎప్పటికైనా రాస్తాడులే అపూర్వ అని గోరింటాకు పిన్ని చెప్తూ ఉంటుంది. నిన్న నేను నిన్ను ట్రెడిషనల్గా రెడీ చేసి పంపించాను కదా, రాత్రికి మోడ్రన్గా రెడీ చేసి పంపిస్తాను. అప్పుడు మనసు మార్చుకొని ఇప్పుడే నక్షత్ర పేరు మీద రాస్తాడేమో అని గోరింటాకు పిన్ని అంటూ ఉంటుంది. పిన్ని ఆపుతావా, నీకు దండం పెడతాను. నాకు ఇప్పటికే కోపంగా చాలా రగిలిపోతుంది. ఆ భూమి నాతోనే ఛాలెంజ్ చేసింది. నేను ఇంటి మహారాణిని అన్నట్టు మాట్లాడుతోంది. అసలు ఆ భూమి మనసులో ఏముందో నాకు ఇప్పటికి కూడా అర్థం కావడం లేదు అని అపూర్వ అంటూ ఉంటుంది. నిజమే కదా అమ్మాయి, ఆ అమ్మాయే కదా మహారాణి అని గోరింటాకు పిన్ని అంటుంది. అపూర్వ ఇక కోపంగా చూస్తూ ఉంటుంది. లేదు లేదు, నక్షత్రని ఈ ఇంటికి మహారాణి, కానీ నీ నోటితోనే నిజం చెప్పిస్తానని ఆ భూమి నీతో ఛాలెంజ్ చేసిందని చెప్తున్నావు కదా. ఒకవేళ ఆ విధంగా చేసింది అంటే ఆస్తి మొత్తం ఆ అమ్మాయి పేరు మీదకి వెళ్ళిపోతుంది. అప్పుడు మనకి నిజంగానే ఆకాశంలో నక్షత్రాలు కనిపిస్తాయి. కాబట్టి నువ్వు ఏదో ఒకటి చేసి ఆస్తిని రాయించుకో, నక్షత్ర పేరు మీద రాయించుకో అని గోరింటాకు పిన్ని అంటుంది. అవును, ఏదో ఒకటి మాయ చేసైనా సరే నక్షత్ర పేరు మీద బర్త్డే లోపే నేను ఆస్తిని మొత్తం రాయించేసుకోవాలి. పద చూద్దాం, నక్షత్రం వచ్చే టైం అయింది కదా అని అపూర్వ అంటుంది. పాత నక్షత్రకు బదులుగా కొత్త నక్షత్రాన్ని ఇక తీసుకొస్తారు సీరియల్లోకి. ఏక నక్షత్ర కారులోంచి దిగ్గానే నా కూతురు రాజసం పడుతుంది కదా అని అపూర్వ బాగా మెచ్చుకుంటూ ఉంటుంది. కాకి పిల్ల కాకి ముద్దు, ఈ నక్షత్రకి అన్ని అపూర్వ బుద్ధులే అని గోరింటాకు పిన్ని అనుకుంటూ ఉంటుంది. నక్షత్ర, అన్ని పనులు పూర్తయ్యాయా? ఇప్పుడే కదా రావటం, రామ్మ ఎలా ఉన్నావు అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. బాగున్నాను మమ్మీ, ఇంకా షాపింగ్ పూర్తవ్వలేదు మమ్మీ అని నక్షత్ర అంటుంది. బర్త్డేకి ఇంకా షాపింగ్ పూర్తి చేసుకోకపోతే ఎలా? సరే, నేను అన్లిమిటెడ్ కార్డు ఇస్తాను, నువ్వు షాపింగ్ చేసుకో అని అపూర్వ అంటుంది. థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ సో మచ్ అంటూ హగ్ ఇస్తుంది అపూర్వకి. బిందు బామ్మ ఇద్దరు అయితే చూస్తూ ఉంటారు. హాయ్ గోరింటాకు బామ్మ అని పిలుస్తూ ఉంటుంది. నేను కన్యాకుమారిని, ఏంటి నువ్వు నన్ను ఎలా పిలుస్తున్నావు అని గోరింటాకు పిన్ని ఇక బొంగమూతి పెడుతుంది. సరేలే పిన్ని, అలాగే పిలుస్తాను, సరేలే బామ్మ అలాగే పిలుస్తాను అంటుంది. నక్షత్ర, దీనికే థ్యాంక్ యూ సో మచ్ చెప్తున్నావు. రేపు బర్త్డేలో నీకు ఒక పెద్ద గిఫ్ట్ ఇవ్వబోతున్నాను, ఒక పెద్ద సర్ప్రైజ్ ప్లాన్ చేశాను అని అపూర్వ అంటుంది. ఏంటి మామ్ అని నక్షత్ర అడుగుతూ ఉంటుంది. రేపు తెలుస్తుంది కదా, వెళ్ళు ఫ్రెష్ అప్ అవ్వు అని అపూర్వ అంటుంది. ఏంటి అపూర్వ, రాత్రి అల్లుడు ఆస్తి రాయించనని ప్లేట్ తిప్పేశాడు కదా, మరి నువ్వేమో ప్రామిస్ చేశావు, ఏం చేస్తావు అని గోరింటాకు పిన్ని అడుగుతూ ఉంటుంది. నా బుర్రకి పదును పెడితే ప్లాన్లు అవే వస్తాయి, నేను చేస్తాను కదా అని అపూర్వ అంటుంది. ఇక ఇందు వంట చేస్తూ ఉంటుంది. మీరా ఫోన్ చేస్తుంది. ఇందు ఎలా ఉన్నావు అని అడుగుతూ ఉంటుంది. నేను చాలా బాగున్నాను, నన్ను కూతుర్లా చూసుకుంటున్నారు మా అత్తయ్య మావయ్య, ఆయన ఇంకా చాలా బాగా చూసుకుంటున్నాడు అని ఇందు అంటుంది. సరే అని ఇంకొంచెం జాగ్రత్తలు చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే వంశీ అక్కడికి వస్తాడు. ఫోన్ మాట్లాడుతున్న ఇందుతో రొమాన్స్ చేస్తుంటాడు. అత్తయ్య గారు, మేము ఇందుని చాలా బాగా చూసుకుంటున్నాం, టెన్షన్ పడకండి అని చెప్తూ ఉంటాడు. అయ్యో, మీరు ఎప్పుడు ఫోన్ తీసుకున్నారు అని మీరా అడుగుతూ ఉంటుంది. ఫోన్ ఛార్జింగ్లో ఉంటే స్పీకర్ ఆన్ చేసే మాట్లాడుతున్నాంలే అని చెప్పేస్తూ ఉంటాడు. అయ్యో, అలా ఫోన్ ఛార్జింగ్లో పెట్టి మాట్లాడకూడదు అని మీరా చెప్తూ ఉంటుంది. సరే కానీ మీకు ఒక ముఖ్య విషయం నుంచి చెప్తామని ఫోన్ చేశాను. రేపు సాయంత్రం నక్షత్ర బర్త్డేని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నాం, కాబట్టి అందరూ రావాలి అని అంటూ ఉంటారు. సరే, నాకు కుదరదేమో అత్తయ్య, వీళ్ళని పంపిస్తాను అని వంశీ అంటాడు. అయితే ఇందుని మీ అమ్మ నాన్నతో పంపించేసి నువ్వు ఆఫీస్ నుంచి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసే అల్లుడు గారు అని మీరా అంటుంది. అలాగేనని వంశీ అంటాడు. కృష్ణప్రసాద్ మీరా దగ్గరికి వస్తాడు. నీ దగ్గర ఉన్న ఆర్నమెంట్స్లో ఒక మంచి గోల్డ్ చైన్ ఉంటే ఇవ్వు, రేపు నక్షత్ర బర్త్డేలో భూమి ఒట్టి మెడతో ఉంటే బాగుండదు కదా, భూమికి వేద్దాం అని చెప్తూ ఉంటారు. అవును కదండి అని వెళ్ళి ఒక చైన్ని తీసుకొని వచ్చి కృష్ణప్రసాద్ చేతికి ఇస్తుంది. సరే మీరా అని కృష్ణప్రసాద్ వెళ్తూ ఉంటాడు. ఏమండి, ఇందు వాళ్ళకి ఫోన్ చేసి రేపు బర్త్డే ఫంక్షన్కి రమ్మని చెప్పండి అని మీరా అంటుంది. నేను బిజీగా ఉన్నానని చెప్పి నువ్వే మాట్లాడేసే మీరా, ఎందుకంటే ఇందు నాతో పొడిగా మాట్లాడుతుంది, మా ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఉన్నాయని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలిస్తే బాగుండదు కదా, కాబట్టి నువ్వే పిలిచేయి అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు. ఏమండి, నేను ఇలా గోల్డ్ చైన్ భూమి కోసం ఇచ్చినట్లు వదినికి తెలిస్తే కోప్పడుతుందేమోనండి అని మీరా చెప్తూ ఉంటుంది. నేను చూసుకుంటానులే మీరా అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. ఇక భూమి శరత్చంద్ర మాట్లాడిన మాటలనే తలుచుకుంటూ ఉంటుంది. గగన్ ఇంటికి ఎలా వెళ్ళాలా అని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది.